ఈ మధ్య కాలంలో తరచూ బంగారం బాబుల గురించి వింటుంటాం. ఒంటి నిండా నిఘనిగలాడే బంగారం ధరిస్తూ సందడి చేస్తుంటారు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అబ్బో ఇంత బంగారమా అంటూ చూస్తూనే మురిసిపోతాం. అలాంటి బంగారం బాబానే ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన మనోజ్ సెంగార్. ఇతనేకంగా గూగుల్ గోల్డెన్ బాబాగా పేరు దక్కించుకున్నాడు. కారణం రోజుకు ఏకంగా 4 కిలోల బంగారాన్ని ఒంటిపై వేసుకుని తిరగడమే ఈయన ప్రత్యేకత. కరోనా సమయంలోనూ బాగా పాపులర్ అయ్యాడు మనోజ్ సెంగార్. అందరూ సాధారణ మాస్కులు వేసుకుని తిరిగితే ఈ గోల్డెన్ బాబా ఏకంగా బంగారంతో చేయించిన మాస్కును ధరించుకున్నాడు. ఆ సమయంలో మనోజ్ సెంగార్ దేశవ్యాప్తంగా చర్చగా మారాడు. విచిత్రం ఏంటంటే అతను వేసుకునే బంగారాన్ని ఎప్పుడూ తూకం కూడా వేయనని చెప్పుకొచ్చాడు. కేవలం దేవుడి ఆశీర్వాదం వల్లే తాను బంగారం ధరిస్తున్నానని వెల్లడించాడు. మరోవైపు ఈ గోల్డెన్ బాబాకు 4.5 కిలోల వెండితో చేయించిన షూలు కూడా ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించే వరకు దానిని ధరించబోనని శపథం చేశారు. బంగారం మీద ప్రేమతో ఈ బంగారాన్ని వేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు గోల్డెన్ బాబా. हमको तो प्रभु की मर्जी से जोड़ते हैं, क्योंकि जैसे कोई व्यक्ति जो काम करता है उससे प्रकार जैसा सोना पहनने लगे लोग गोल्डन बाबा कहने लगे। आप जब पत्रकार करते लोग आपको पत्रकार कहने लगते हैं। ये तो खास बात नहीं, ये तो प्रभु की मर्जी से हो रहा है, हरी कृपा से हो रहा है। कितना सोना आप पहनते हैं लगभग? अब सोना हम 100 के लिए तौल 3-4 हम तो 100 के लिए सोना पहनते, तौल के लिए सोना पहनते, व्यापारी थोड़ी तौल तौलना है।